పోలీసులకు కంప్లైంట్లు వెళ్ళి జనసేన వాళ్ళు ఇస్తున్నారు. ఇవ్వగానే వాళ్ళకేంటి ఇప్పుడు అర్జెంట్‌గా జనసేన వాళ్ళని సంతృప్తి పరచాలి. లేకపోతే గనక వాళ్ళు ఆగ్రహంతో ఏదో స్టేట్మెంట్లు ఇస్తారు ఇదంతా. అప్పుడు మళ్ళీ చంద్రబాబు గారో, లేపోతే హోంమంత్రో తమని టార్గెట్ చేస్తారు కదా! ఎందుకు యాక్షన్ తీసుకోలేదని అడుగుతారు కదా! చట్టం తన పని తాను చేసుకుపోతుందని తాము చూపించాలి కదా! ఇప్పుడు మీరు నేను కేసు పెడితే పట్టించుకోకపోవచ్చు కానీ, అధికార పక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్‌కి కోట్లాది మంది అభిమానులు ఉన్నటువంటి సందర్భంలో, లక్షలాది మంది వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా రిజిస్టర్ కూడా చేయించుకున్నటువంటి సందర్భంలో, అధికార పక్షంలో భాగస్వామిగా ఉన్నప్పుడు, తెలుగుదేశానికి ఎట్లాంటి ఇబ్బంది లేనప్పుడు, భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ లేనప్పుడు, ఇందులో ఔట్ ఆఫ్ పోర్షన్ ఇందులో ఈ రావణ్. కాబట్టి కేసు పెడితే యాక్షన్ తీసుకున్నారు. ముందు పెట్టినటువంటి కేసులు అంటే నేను ఇందులో ప్యాటర్న్ అబ్జర్వ్ చేశాను. వీళ్ళు జనసేన వాళ్ళే పెట్టారు కేసులు అన్ని స్టేషన్‌లో గూడా. అంటే అవును. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఒక్కోసారి వ్యూహాత్మకంగా ఒకేసారి రాష్ట్రంలో అనేక చోట్ల కేసులు పెడుతుంటారు. ఇంతకుముందు కూడా జరిగినాయి అట్లాగా. అదే ప్యాటర్న్ ఈసారి జనసేనోళ్ళు అమలు చేశారు. మేము పెడితే కేసు పట్టించుకుంటారో లేదో అన్న కోణంలో వీళ్ళు ప్రయోగాత్మకంగా చూశారు. పోలీసులు మాకు లాయల్టీ ఉంటారా లేదా అన్నటువంటి. చూస్తే పోలీసులు వీళ్ళ కోసం శరవేగంగా పనిచేశారు. పరుగులు పెట్టుకుంటూ వెళ్ళి తీసుకొనొచ్చారు. ఇప్పుడు కేవీఆర్‌ది వచ్చేటప్పటికి వీళ్ళు పట్టుకొచ్చింది. తెలుగుదేశాన్ని విమర్శించారు కాబట్టి, టీడీపీ వాళ్ళు చెప్పారు కాబట్టి, బొబ్బిలి పోలీసులు వెళ్ళి పట్టుకొచ్చారు. ఇతనిదొచ్చేటప్పటికి జనసేన వాళ్ళు కోపం. అంటే అక్కడ అబ్జర్వేషన్ ఉంటది. టీడీపీ దానికైతే వెంటనే స్పందిస్తారు, మాకు స్పందించరు అంటారని. పోలీసులు కూడా అట్లాంటి ముద్రలు తాము ఏపించుకోదలుచుకోలేదు. జనసేన వాళ్ళతో నెగెటివ్ కామెంట్ చేపించుకోదలుచుకోలేదు. వెంటనే పట్టుకొచ్చారు. వీళ్ళు ఏ